మా హై స్కూల్లో గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నామని చెప్పాను కదా, అక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నా. నేను స్కూల్ కి వెళ్లేసరికి టీచర్స్ అందరూ వచ్చేసి ఫొటోస్ అవి దిగుతున్నారు. పనిలో పని పర్సనల్ గా మేము కూడా టీచర్స్ తో ఫోటో దిగేసాం. ప్రస్తుతానికి గెట్ టుగెదర్ కాబట్టి కనిపించారు, మళ్ళీ తిరిగి కనిపిస్తారో లేదో అని చెప్పి త్వరగా స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాము టీచర్స్ ని ఇన్వైట్ చేయడం కోసం. మేమందరం కలుసుకుని ఇప్పటికే 10 years కి పైగా అవుతుంది. చాలా ఇయర్స్ తర్వాత చూడడం వల్ల లేకపోతే ఏజ్ పెరగడం వల్ల తెలియదు కానీ చాలా చేంజెస్ కనపడుతున్నాయి మాలో. బహుశా అప్పుడు మేము టీనేజెస్ లో ఉండటం వల్ల ఇప్పుడు 20s ఏజ్ లోకి రావటం వల్ల అనుకుంటా. 10 years తర్వాత కలుసుకుంటున్నాం కదా, అస్సలు టైం వేస్ట్ చేయలేదు. ఒక్కసారి ఆ హై స్కూల్ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత మేమందరం చిన్నపిల్లల్లా మారిపోయాం. అప్పట్లో ఈ హై స్కూల్ నుంచి ఒక్కరిగా వెళ్ళిన మేము నలుగురుగా తిరిగి వస్తాం అనుకోలేదు. ఇక్కడ మా పీటీ సారు స్టేజ్ పైకి టీచర్స్ ని ఎలా ఇన్వైట్ చేయాలనేది యాంకర్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలా టీచర్స్ అందరూ వచ్చేసిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికంటే ముందు కొంతమంది టీచర్స్ ఫ్రెండ్స్ కలిసి దీప ప్రజ్వలన చేసి నమస్కారం పెట్టుకుని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసారు. ఇంకా స్టేజ్ పైకి ఒక్కొక్కరిగా సార్స్ అండ్ టీచర్స్ ని బొకేతో ఇన్వైట్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్. టీచర్స్ ఇన్వైట్ చేసి గ్యాప్ లో మేమందరం కలిసి ఒకరిపైన ఒకరు కుళ్ళు జోక్స్ వేసుకుంటున్నాము. నన్ను వీడియోలో చూపిస్తే మామూలుగా ఉండదని బెదిరిస్తుంది పింక్ రింగ్ శారీ అమ్మాయి. ఇక్కడ ఎవరు గోల్లో వాళ్ళు ఉంటే నేను మాత్రం రీల్సే ముఖ్యమని కంకణం కట్టు కూర్చున్నా. ఒక్కొక్కసారిని ఎంతసేపు ఇన్వైట్ చేస్తున్నారో తెలియదు కానీ గంట అవుతుంది ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అసలు నేనైతే గెట్ టుగెదర్ కోసం వెయిట్ చేసింది ఈ సార్ కోసం. ఈ సార్ మా అందరికి ఫేవరెట్ సార్ అనమాట, ఎన్ఎస్ సార్. ఈయన లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తే మనసులో అలా నాటుకుపోతుంది ఆ లెసన్, అంత బాగా చెప్తారు. ఆ సార్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఈ మేడం వచ్చారు ఆయన ప్లేస్ లోకి. నెక్స్ట్ నేనేమో ఇంగ్లీష్ టీచర్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడానికి వెళ్ళాను. ఒక్కొక్కరిని వచ్చి స్పీచ్ ఇవ్వమన్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఏంటని. అలా మేమందరం మా గురించి చెప్పుకున్న తర్వాత సార్స్ అండ్ టీచర్స్ అందరూ కలిసి స్కూల్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. వచ్చిన స్టాఫ్ అంతా వాళ్ళ భావనలు వ్యక్తపరిచిన తర్వాత ఒక్కొక్కరికి సన్మానం కార్యక్రమం మొదలు పెట్టాము. స్టేజ్ పైన అందరికి స్పేస్ సరిపోవట్లేదని ఒక్కొక్క టీచర్ కి 4 members చెప్పున వచ్చి సన్మానం చేస్తున్నారు. సన్మానం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫేర్వెల్ గ్రూప్ ఫోటోని రిక్రియేట్ చేస్తూ గెట్ టుగెదర్ కి గ్రూప్ ఫోటో దిగుతున్నాము. నెక్స్ట్ బాయ్స్ మాత్రమే స్టాఫ్ తో ఫోటో దిగుతామన్నారు. మీరేనేంటి పిక్స్ తీసుకునేది, మేము కూడా పిక్స్ తీసుకుంటామని చెప్పి స్టాఫ్ అలా కూర్చోబెట్టేసి కావాల్సిన ఫొటోస్ దిగేసి వచ్చాం. చక్కగా ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. మేమేమైనా తక్కువ, ఫ్యామిలీస్ తో రాకపోతే ఏంటి ఫ్రెండ్స్ తో ఫోటో దిగుతాం అని చెప్పి ఫోటోగ్రాఫర్ ని ఫొటోస్ అన్ని తీసేంత వరకు కూడా వదిలిపెట్టలేదు. నెక్స్ట్ స్టాఫ్ అందరూ భోజనం చేస్తామంటే వీడియో తీసుకుంటున్నాను దగ్గరగా, మళ్ళీ ఎప్పటికీ కనిపిస్తారో ఏమోనని. సార్స్ అందరికి మర్యాదలు చేసి పంపించడం మా బాధ్యత కదా, అందుకే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి దగ్గరుండి మరీ వడ్డిస్తున్నారు. స్టాఫ్ అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మేము కూడా కూర్చుని భోజనం చేస్తున్నాం అలా మాట్లాడుకుంటూ. ఎప్పుడో స్కూల్ డేస్ లో మధ్యాహ్నం మిడ్ డే మీల్ అప్పుడు కలిసి తిన్నట్టు గుర్తు. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరితో కలిసి తినడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంతో ప్రేమగా మాకు మా ఫ్రెండ్సే వడ్డిస్తున్నారు. మాతో పాటు కొంతమంది ఫ్యామిలీస్ కూడా వచ్చారని చెప్పాం కదా, వాళ్ళకి కూడా మా ఫ్రెండ్సే వడ్డిస్తున్నారు. ఇంతటితో మా గెట్ టుగెదర్ ఎండ్ అయిపోయింది. పర్వాలేదు, ఫేర్వెల్ అంత కాకపోయినా ఎంతో కొంత బాగానే జరిగిందని అనుకుంటున్నాను నేనైతే.